ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ది బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, హూ విల్ రెండర్ టు ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిస్ డీడ్స్. రోమన్స్ 2nd chapter 6th verses. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తునంత ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. మనము నీతి క్రియలు చేసినప్పుడు మనకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడనమాట. ఓపికగా ఉండాలి మనం దేవుని సన్నిధిలో. ఓపికగా ఉండటం ద్వారా నిత్య జీవము మనకి ఇవ్వబడుతుంది. మహిమ, ఘనత, అక్షయతను మనము కలిగి ఉంటాము. దేవుని ఆజ్ఞలను పాటించడం వల్ల దేవుడు మనకి గొప్పవారిగా కీర్తి ప్రతిష్టలు ఇస్తానని వాగ్దానం మనకి తెలియచేస్తుంది. అలా కాకుండా మనం సత్యంకు లోబడకుండా మన హృదయాన్ని కఠినం చేసుకొని ఓర్పు సహనం లేకపోవడం వల్ల మరి కలహాలు పుట్టించడం, మరి ఆ మాట ఈ మాటలు, పనికి మాలిన వదరబోతు మాటలు మనం మాట్లాడడం, మారు మనసు లేకపోవడం, దయా హృదయం లేకపోవడం, ఇట్లా అనేక మందికి మనము మాదిరికరంగా ఉండకపోవడం వల్ల దేవుడు అంటున్నాడు, నీకు నీవే ఉగ్రతను తెచ్చుకుంటావు అని అంటున్నాడు. కానీ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మనము మంచివారిగా నీతిమంతులుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉంటున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మనం క్రియలు ఎలా ఉన్నాయి, ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం చేసే మంచి క్రియల వల్ల మంచి ప్రతిఫలం వస్తుంది, చెడు క్రియలు చేస్తే చెడ్డ ప్రతిఫలమే వస్తుందని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రేమమయుడ, దయామయుడ, కృపామయుడ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా సత్క్రియలు చేసేవారిగా ఉండాలని, మంచి ప్రతిఫలమును పొందుకునేవారిగా ఉండాలని, ఈ వాగ్దానం వింటున్న వారందరి జీవితాల్లో అటువంటి మంచి ఫలములను ఇచ్చి అభివృద్ధిపరచమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.